పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. తాము పాకిస్తాన్లో భాగం కాదని నిరసనకారులు బహిరంగంగా ప్రకటించారు. నిత్యావసర సరుకులు, ఆహార సరఫరాను ఇస్లామాబాద్ ఇలాగే అడ్డుకుంటే తమ మనుగడ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు ఇప్పుడు ఏకంగా తిరుగుబాటుగా మారాయి. రావల్కోట్లోని ఈద్గా మైదానంలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. నిత్యావసర వస్తువులు, రేషన్ రాకుండా పాక్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని, పీఓకే పౌరులను మూకుమ్మడిగా శిక్షిస్తోందని ఆందోళనకారులు మండిపడ్డారు. మాకు మీ రేషన్ అవసరం లేదు, మీకే మా అవసరం ఉందని పీఓకే నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సరఫరాలను ఇలాగే అడ్డుకుంటే తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే దారులు వెతుక్కుంటామని ఆయన స్పష్టం చేశారు. రావల్కోట్, మీర్పూర్ నివాసితులు అసలైన కశ్మీరులు కారు అంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనను మరింత రెచ్చగొట్టాయి. ఈ వ్యాఖ్యలతో ఇస్లామాబాద్ పీఓకే నాయకత్వానికి మధ్య అగాధం మరింత పెరిగింది. పీఓకే వ్యాప్తంగా పాక్ మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆందోళనలకు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకత్వం వహిస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఈ నెల ప్రారంభంలో నిషేధించింది. ధరల తగ్గింపు, మెరుగైన పాలన, నిత్యావసరాల సరఫరా కోసం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని పాక్ ప్రభుత్వం భద్రతా ముప్పుగా మలిచే ప్రయత్నం చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వం ఆందోళనకారులను అణచివేసి అరెస్టులు చేసేందుకు వీలుగా సర్దార్ అమన్ ఖాన్ సహా అవామీ యాక్షన్ కమిటీ సభ్యులపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేస్తోంది. పాక్ బలగాల దౌర్జన్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి తెలియకుండా జూన్ ప్రారంభం నుంచి పీఓకేలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య గత 2 వారాలుగా జరుగుతున్న ఘర్షణల కారణంగా పీఓకేలో రోజువారీ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.